హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. స్కూల్స్ అయితే ఓపెన్ అయ్యాయి కదా, రండి ఏమేమి ఉన్నాయో చూద్దాం. స్కూల్ ఓపెన్ అంటేనే కొత్త కొత్త బుక్స్, బ్యాగ్స్, స్టేషనరీ ఐటమ్స్ అన్నీ కొత్త కొత్త ఉంటాయి కదా. న్యూ బుక్స్, బ్యాగ్స్ అంటే స్మెల్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. ఇక్కడ 2 పార్ట్స్గా బుక్స్ ఉన్నాయి. ఒక సైడ్ వచ్చేసి మా మామ కొడుకువి, వాడు వచ్చేసి 6th క్లాస్. ఇంకొక సైడ్ వచ్చేసి మా మామ కూతురువి, తను 3rd క్లాస్. ఈ బుక్స్కి మొత్తం ర్యాపర్స్ వేసి స్టిక్కర్స్ అతికించి బుక్స్ పై నేమ్స్ రాయాలి. 2 to 3 hours కూర్చుంటే అన్ని బుక్స్కి అట్టలు వేసేస్తాము. నేను ఎలా వేస్తాను అంటే సేమ్ హైట్లో ఉన్న బుక్స్ అన్నీ తీసుకొని వేస్తా. ఇప్పుడు చూడండి, ఈ 3 బుక్స్ సేమ్ హైట్లో ఉన్నాయిగా. ఇందులో ఒక బుక్కి ర్యాపర్ ఎంతో కావాలో అంత కట్ చేసుకుంటా. అదే ర్యాపర్ సైజ్ మిగతా 2 బుక్స్కి కూడా ఆ ర్యాపర్ సైజే కట్ చేసుకొని పెట్టుకుంటా. ఇంకా సింపుల్గా ఆ ర్యాపర్ పై బుక్ పెట్టి మనము బుక్ ఓపెన్ చేసే సైడ్కి బాగా హ్యాండ్తో అలా అంటే ఒక లైన్ పడి బుక్ ఓపెన్ చేసే సైడ్కి బాగా హ్యాండ్తో అలా అంటే ఒక లైన్ పడిపోతుంది. సేమ్ అలానే టాప్ అండ్ బాటమ్, బ్యాక్ సైడ్ కూడా అలానే అనుకోవాలి. బుక్కి పైన కింద ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇలా ఒక మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకొని సేమ్ ఇలా కట్ చేసుకొని మనం లోపలికైనా పెట్టుకోవచ్చు, లేకపోతే అక్కడికైనా అవి కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా లోపలికి పెట్టేసుకున్నా. పైన కింద లోపలికి అనేసుకొని ఆ పేపర్ దానిపై బుక్ పెట్టేసుకొని మనము ఒక లైన్ లాగా గీసుకున్నాం కదా, పైన కింద అవన్నీ లోపలి పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని 2 sides పిన్ కొట్టేసుకోవడమే. ఒకసారి చూసుకోవాలి, బై మిస్టేక్గా స్టార్టింగ్లో అయినా ఎండింగ్లో అయినా బుక్కి పేపర్ అటాచ్ అవుతుంది. అందుకే వేసాక బుక్ ఓపెన్ చేసి స్టార్టింగ్లో ఎండింగ్లో చూసుకోవాలి. బై మిస్టేక్గా కొట్టేసిన పిన్స్ రిమూవ్ చేసి మళ్ళీ పిన్స్ కొట్టుకుంటే అయిపోతుంది. మీలో ఎవరైనా ఫేస్ చేశారా, ఫస్ట్ పేపర్ అయినా లాస్ట్ పేపర్ అయినా కలిపి పిన్ వేసింది? అలా ఫేస్ చేసే కామెంట్ చేయండి. సేమ్ ఇంకా రిమైనింగ్ 2 బుక్స్ ఉన్నాయిగా, ముందే 3 బుక్స్కి ర్యాపర్ ఒకేసారి కట్ చేసుకొని పెట్టుకున్నా. సేమ్ అలానే వేసుకుంటూ పోవడమే. ఇంకా రిమైనింగ్ అన్ని బుక్స్ సేమ్ హైట్లో ఉన్నవి ఒకేసారి కట్ చేసుకొని పెట్టుకొని ఫాస్ట్గా వేసుకున్నాం. నెక్స్ట్ స్టిక్కర్స్. ఈ స్టిక్కర్స్ అయితే ఇది నాకు కావాలి, అది నాకు కావాలి అని ఫుల్ గొడవ పడ్డాడు. మా మామ అన్నీ ఒకే స్టిక్కర్స్ తేవాల్సింది, అన్నీ ఒక్కొక్క ఐటెం లాగా తెచ్చారు.
ఈ స్టిక్కర్స్ అన్నీ బుక్స్ పై అతికించి నేమ్స్ రాసేసాను. ఇంకా బుక్స్ లోపల కూడా రాశాను. ఒకవేళ అట్టలు చింపుకున్న లోపల నేమ్స్ ఉంటాయని ఇంకా వర్టికల్గా హారిజంటల్గా బుక్స్కి నేమ్స్ రాశాను. బ్యాగ్లో బుక్స్ అలా పెట్టుకున్నా ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటారు అని. స్టేషనరీ ఐటమ్స్ బ్యాగ్స్ వచ్చేసి కర్నూలులో తెచ్చారు. ఈ కంబాక్స్ వచ్చేసి డీమార్ట్లో. ఇంకా బుక్స్ స్కూల్లోనే ఇస్తారు కదా. ఈ స్కై బ్లూ బాక్స్ వచ్చేసి అబ్బాయిది, వాడు 6th క్లాస్ కాబట్టి పెన్సిల్ అప్సరా పెన్సిల్ ఒకటి నార్మల్గా, ఇంకా బ్లాక్ పెన్, బ్లూ పెన్, లిడ్స్, ఎరేజర్, షార్ప్నర్ అట్లా అన్నీ పెట్టేసేవానికి అవసరం వచ్చేటి వల్ల. చూడాలి ఎంత మటుకు ఉంటాయో వల్ల. నెక్స్ట్ పింక్ కంబాక్స్ వచ్చేసి అమ్మాయిది, అది 3rd క్లాస్ కాబట్టి పెన్సిల్, ఎరేజర్, స్లేట్ పెన్సిల్ అవే ఎక్కువ యూజ్ అవుతాయి కాబట్టి ఇంకా అవే పెట్టేసా. ఇంకా బుక్స్ అన్నీ బ్యాగ్లో పెట్టుకోవడమే. ఈ బ్యాగ్ వచ్చేసి స్టార్టింగ్లో ఒక పెద్ద జిప్ ఇచ్చారు, లోపల ఒక జిప్ ఉంది. దీనికి 3 అర్రలు వచ్చినాయి. బ్యాగ్కి ఎన్ని బుక్స్ అయినా పడతాయి. నేనైతే బుక్స్ ఇలా పెట్టా వర్టికల్గా హారిజంటల్గా. అందులో వాళ్ళు బెంచ్ మీద కూర్చుంటారు కాబట్టి సైడ్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని అందులో నేమ్స్ కూడా రాసాం కాబట్టి ఇంకా చూడాలా వాడు బుక్స్ ఎలా పెట్టుకుంటాడో ఏమో. నెక్స్ట్ బ్యాగ్ అయితే ఇలా ఉంది. ముందు ఒక జిప్ వచ్చేసి ఓపెన్ చేసే కాడ ఒకటి ఇలా ఉంది, ఇంకొక ముందు ఒక జిప్ ఉంది, లోపల ఒక జిప్ ఉంది. మొత్తం దీనికి 3 జిప్స్ వచ్చేసాయి. ఇదైతే చిన్న బ్యాగే, అది 3rd క్లాసే కాబట్టి దీనికి 2 అర్రలే వచ్చినాయి. దీనికి కూడా సేమ్ అలానే పెట్టా బుక్స్ వర్టికల్గా హారిజంటల్గా. ఒక 2 months ఉన్నాక చూద్దాము వాళ్ళ బ్యాగ్స్, బుక్స్, స్టేషనరీ ఐటమ్స్ ఎలా ఉన్నాయో. మీకైతే ఒక షార్ట్ వీడియో పెడతా. ఓకే బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. జై శ్రీరామ్. లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మీరు.